మనందరి గురువు గారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం కర్మ జన్మ బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. కర్మ జన్మ బుక్ రచయిత అయిన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం అవతార మూర్తులకి కర్మ ఉండదా అన్న టాపిక్ రీడ్ చేసుకోబోతున్నాము. అవతార మూర్తులకి కర్మ ఉండదా? నిన్న లాస్ట్ ది కూడా ఒక్కసారి చదువుతామ్మా. నిన్న చదివిన దాంట్లో చదువుతాను మేడం. ఆత్మ సాక్షాత్కారం కలిగిన మహాత్ములని ఇక ఏ రకం కర్మలు బాధించవు. ఒక వ్యక్తి కలలో అనేక హత్యలు చేస్తాడు. అతన్ని రాజభటులు పట్టుకుంటారు. రాజుగారు విచారించి అతనికి మరణ శిక్షని విధిస్తాడు. సరిగ్గా ఉరిపడే సమయానికి అతనికి మెలకువ వచ్చాక ఇక దుష్కర్మ ఎక్కడిది, శిక్ష ఎక్కడిది? ముగ్గురు భార్యలు ఉన్న భర్త మరణించిన క్షణంలోనే ఆ ముగ్గురు విధవలు ఎలా అవుతారో అలాగే ఆత్మ సాక్షాత్కారం జరిగిన మహాత్ముడిని సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు బంధించవు అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. బహుశా వారా జన్మలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వారి ప్రారబ్ధ కర్మే కారణం అవ్వచ్చు. అంటే ఆఖరి కర్మ కూడా అనుభవించే జన్మ అవ్వచ్చు. అవతార మూర్తులకి కర్మ ఉండదా? మరి పరమాత్మ రాముడిగా, కృష్ణుడిగా ఎందుకు పుట్టారు? కర్మ లేక జన్మ ఉండదని కదా సిద్ధాంతం. అయితే యాజ్ఞవల్య మహర్షి చెప్పింది తప్ప కర్మ లేకుండా కృష్ణుడుగా, రాముడిగా, విష్ణువు ఎందుకు జన్మించాడని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అవతరించడానికి, జన్మించడానికి చాలా తేడా ఉంది. విశ్వరక్షణ కోసం పరమాత్మ శరీరాన్ని ధరించడం అవతరించడం. జన్మించడం కర్మ ఫలాలని అనుభవించడానికి శరీరం ధరించడం. చాలా అవతారాలు ప్రసవ మార్గం ద్వారా కాకుండా ప్రవేశ మార్గం ద్వారానే జరిగాయి. ధర్మ వ్యవస్థని కాపాడటానికి విష్ణువు అనేక సార్లు అవతరించాడని మత్స్య పురాణంలో చెప్తోంది. మళ్ళీ చదువునమ్మా. అవతార మూర్తులకి కర్మ ఉండదా? మరి పరమాత్మ రాముడిగా, కృష్ణుడిగా ఎందుకు పుట్టాడు? కర్మ లేక జన్మ ఉండదని కదా సిద్ధాంతం. అయితే యాజ్ఞవల్య మహర్షి చెప్పింది తప్ప. కర్మ లేకుండా కృష్ణుడిగా, రాముడిగా, విష్ణువు ఎందుకు జన్మించాడని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అవతరించడానికి, జన్మించడానికి చాలా తేడా ఉంది. విశ్వరక్షణ కోసం పరమాత్మ శరీరాన్ని ధరించడం, అవతరించడం. అంటే విశ్వరక్షణ కోసం వచ్చిన వాళ్ళు అవతార మూర్తులు, మామూలు వాళ్ళు మామూలు జన్మ తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంది. జన్మించడం కర్మ ఫలాలని అనుభవించడానికి శరీరం ధరించడం. చాలా అవతారాలు ప్రసవ మార్గం ద్వారా కాకుండా ప్రవేశ మార్గం ద్వారానే జరిగాయి. ఓకే, అంటే అవతారాలు బాబా జన్మ ఎక్కడుందో కూడా తెలియదు కదా. అంటే ఒక తల్లి ద్వారా బయటికి రావడం కాదు, వాళ్ళు వేరే కోణంలో జన్మ తీసుకుంటారు భూమి మీదకి. ధర్మ వ్యవస్థని కాపాడటానికి విష్ణువు అనేక సార్లు అవతరించాడని మత్స్య పురాణం చెప్తోంది.
భగవాన్ శ్రీ రమణ మహర్షిని ఒకరు అడిగారు, ఉమ్, భగవాన్, ప్రారబ్ధం లేనిదే శరీరం రాదని కదా శాస్త్ర నిర్వచనం. ఉమ్. ప్రారబ్ధం లేనిదే శరీరం రాదని కదా శాస్త్ర నిర్వచనం. అంటే ప్రారంధం ఉంటేనే కదా శరీరం తీసుకుంటాము. కానీ అవతార మూర్తులు ఎలా శరీరాన్ని తీసుకున్నారు? వాళ్ళకి ప్రారంధం లేదు కదా అని క్వశ్చన్. ఓకే. మరి మనిషి శరీరాన్ని దాల్చి వచ్చే పరమాత్మకి ప్రారబ్ధం అంటూ ఉంటుందా? ఉంటే అదేమిటి అని అడుగుతున్నారు మ్యామ్. ఉమ్. ఏది మళ్ళీ చదవాలి నేను? భగవాన్, ప్రారబ్ధం లేనిదే శరీరం రాదని కదా శాస్త్రం నిర్వచనం. ఉమ్, మరి మనిషి శరీరాన్ని దాల్చి వచ్చే పరమాత్మకి ఉమ్, ప్రారబ్ధం అంటూ ఉంటుందా? ఉంటే అదేమిటి? ఉమ్, శాస్త్ర వచనాన్ని సందేహించాల్సిన పని లేదు. నిష్క్రియుడైన పరమాత్మకి పాప కర్మలతో తమని బాధించే దుర్మార్గం నుంచి రక్షించమని సాధువులు చేసే పూజ, జప, తప, యజ్ఞ, యాగాది సత్కార్యాచరణ చేత దుర్మార్గుల పాపం, సన్మార్గుల పుణ్యం కలిసి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మానికి హాని జరిగినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన మనుష్య రూపం ధరిస్తాడు. దీన్ని ప్రదేజ్ఞ ఉమ్. ప్రారబ్ధం అంటారు. ఓ, అది కూడా ప్రారంధమే, కాకపోతే మళ్ళీ చదువు అది. శాస్త్ర వచనాన్ని సందేశించాల్సిన పని లేదు. అంటే నిష్క్రియుడైన శాస్త్రం చెప్పిన దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు, దానికంటూ ఒక అర్థం ఉంటది అని. ఉమ్, నిష్క్రియుడైన పరమాత్మకి పాప కర్మలతో తమని బాధించే దుర్మార్గం నుంచి రక్షించమని సాధువులు చేసే పూజ, జప, తప, యజ్ఞ, యాగాది సత్కార సత్కార్యాచరణ చేత దుర్మార్గుల పాపం, సన్మార్గుల పుణ్యం కలిసి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మానికి హాని జరిగినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన మనుష్య రూపం ధరిస్తాడు. దీన్నే పరమాత్మ మనిషి రూపం వస్తాడు అని చెప్తున్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. ఓకే. దీన్నే ప్రదేజ్ఞ ప్రారబ్ధం అంటారు. అది కూడా ప్రారబ్ధమే అనే పదం ఉంది, కానీ పరమాత్మ భూమి మీదకి ధర్మాన్ని తెలియజేయడం కోసం మళ్ళీ జన్మలు తీసుకుంటారు, ధర్మ రక్షణ కోసం తీసుకుంటారు అని చెప్తున్నారు. ఉమ్, ఇదే భగవద్గీతలో భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని సెలవిచ్చారు, భగవాన్ వివరించారు. ఓకే. అంతేనా? దీన్ని ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. దీన్ని బట్టి పరమాత్మ స్వయంగా చేసుకున్న కర్మ అంటూ ఉండదని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న వాళ్ళని ధర్మంలో నడిపించడం కోసం ఆయన వస్తాడు అంతే. ఆయనకి ప్రత్యేకించి కర్మ లెక్కలు ఏం లేవు. వాళ్ళే అవతార మూర్తులు. విష్ణువుకి తన పుట్టుక, మరణం విషయంలో స్వేచ్ఛ ఉందని విష్ణు ధర్మోత్తర పురాణం కూడా ఆత్మనః స్వేచ్ఛాయ జన్మ విధేర్తే మరణం తదా అని చెప్తోంది. అందుచేత అవతార పురుషులకి కర్మలు అంటవని, తద్వారా కర్మ ఫలానుభవం కూడా వారికి సోకదని శాస్త్రవచనం. కాబట్టి యాజ్ఞవల్య మహర్షి చెప్పింది తప్పు కాదు. అయినా లోకం తమని ఆదర్శంగా తీసుకొని హద్దు మీరకూడదని కర్మఫలం అనుభవిస్తున్నట్లుగా వారు కనిపిస్తారు. అంటే భూమి మీదకి వచ్చారు కదా, మరలా ఇక్కడ కర్మలు లేవు అనే కోణంలో కనిపించకూడదని ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నట్లు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు అంతే. ఇది అయిపోయింది మ్యామ్. అవతార మూర్తులకి కర్మ ఉండదా అనేది అయిపోయింది. ఇప్పుడు మహాత్ముల దయతో కర్మలు తొలగుతాయా?
ఉమ్, మనుషుల జీవితాలు విధి లిఖితాలని, అవి వారి పూర్వజన్మల కర్మానుసారమే జరుగుతాయని ఓ పక్క చెప్తుంటే, మరో పక్క సద్గురువులు కొందరి ప్రారబ్ధ కర్మలని మార్చిన అనేక సంఘటనలు వారి జీవిత చరిత్రలో కనిపిస్తాయి. ఇదేలా అని అడుగుతున్నారు మ్యామ్. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చదువుమా. మహాత్ముల దయతో కర్మలు తొలుగుతాయా? ఉమ్, క్వశ్చన్ మార్క్. ఉమ్, మనుషుల జీవితాలు విధి లిఖితాలని, అవి వారి పూర్వ జన్మల కర్మానుసారమే జరుగుతాయని ఓ పక్క చెప్తుంటే, ఉమ్, మరోపక్క సద్గురువులు కొందరి ప్రారబ్ధ కర్మలని మార్చిన అనేక సంఘటనలు వారి జీవిత చరిత్రలో కనిపిస్తాయి. ఇదెలా అని అడుగుతున్నారు మ్యామ్, క్వశ్చన్ వేసినారు. ఓకే ఓకే, కొంతమంది మార్చారు, అవి ఎలా మార్చారు అని అడుగుతున్నారు. ఉమ్, గొలగమూడి వెంకయ్య స్వామి, షిరిడి సాయిబాబా, మాత అమృతానందమయి, ఆనందమయి, సద్గురు నిత్యానంద బాబా సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర గోదావరి ప్రచురణలు దాంట్లో ఉందంట మ్యామ్. ఉమ్, మొదలైన ఓకే. మహాత్ముల జీవిత కథల్లో వారు తమ భక్తులని తేలు పాము కాట్ల నుంచి, వివిధ రోగాల నుంచి రక్షించిన ఉదంతాలు వస్తాయి. ఉమ్, తేలు ముఖ్యంగా కాటు నుంచి వాటి నుంచి రక్షించినవి వస్తుంటాయి. అవును. ఉమ్, ముఖ్యంగా దత్త సాంప్రదాయ మహాత్ముల జీవిత చరిత్రల్లో వారు మరణించిన వారిని తిరిగి బ్రతికించి తమ భక్తుల కష్టాలని ఆదుకున్న అనేక సంఘటనలు కూడా కనిపిస్తాయి. ఉమ్, సద్గురువుల ప్రమేయం లేకపోతే వారి ప్రారబ్ధాలు మారి ఉండేవి కావు. ఓకే. ఉమ్, సద్గురువుల ప్రమేయం లేకపోతే వారి ప్రారబ్ధాలు మారి ఉండేవి కావు. వారు ఉమ్, కొందరి మీద గల ప్రేమతోనో, తమ మీద గల అచంచల భక్తి విశ్వాసాల వల్ల వారి ప్రారబ్ధ కర్మలని మార్చారు. ఉమ్, అవన్నీ కర్మ శాసనం పరిధిలోనే దైవ సమ్మతంతోనే జరుగుతాయని భావించాలి. ఓకే ఓకే, దైవం యొక్క ఆర్డర్ తోనే ఏమి జరుగుతాయి. ఓకే, మళ్ళీ చదువు. దైవం వారు శాస్త్ర. కొందరి వారు కొందరి మీద గల ప్రేమతోనో, తమ ఉమ్, మీద గల అచంచల భక్తి విశ్వాసాల వల్ల వారి ఉమ్, ప్రారబ్ధ కర్మలని మార్చారు. ఉమ్, అవన్నీ అవన్నీ కర్మ శాసనం పరిధిలోనే దైవ సమ్మతంతోనే జరుగుతాయని భావించాలి. ఉమ్, ఉమ్. దైవం ఆర్డర్ మీద జరుగుతాయి. ఉమ్, తమ భక్తుల ప్రారబ్ధ కర్మ ఫలానుభవాన్ని కరుణతో ఈ కింది పద్ధతుల్లో ఏదో ఒకటి ఉపయోగించి మహాత్ములు వారి కష్టాలని పోగొడతారు. ఉమ్, తమ భక్తుల ప్రారబ్ధ కర్మ ఫలానుభవాన్ని ఉమ్, కరుణతో ఈ కింది పద్ధతి అంటే పాయింట్స్ 4 ఇచ్చినారు మ్యామ్ పాయింట్స్. ఉమ్, ఈ కింది పద్ధతుల్లో ఏదో ఒకటి ఉపయోగించి మహాత్ములు వారి కష్టాలను పోగొడతారు అని చెప్తున్నారు. ఉమ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రస్తుత కష్టాన్ని మరొక జన్మకి కొంత తరలించడం. ప్రస్తుత కష్టాన్ని మరొక జన్మకి కొంత తరలించడం. ఓకే. సెకండ్ ఓకే, పాయింట్, అంటే ఏ కోణంలో చేస్తారు అంటే ఇంకొక జన్మకి తీసుకెళ్తారు, అంతేగాని కాని కాంచారు. ప్రస్తుత కష్టాన్ని మరొక జన్మకి కొంత తరలించడం. అంటే మేడం వాళ్ళు పోగొట్టారు కానీ దాన్ని వాయిదా వేస్తారని చెప్తున్నారు. అందుకే అందుకే అంతే. కింద మళ్ళీ చూద్దాం ఇంకేం చెప్పారు. సెకండ్ పాయింట్, సంచితంలోని వారి సుకర్మలని తెచ్చి ఈ ఉమ్, కష్టాన్నిచ్చే కర్మని భస్మం చేయడం. సుకర్మలను తెచ్చి సంచితంలోని ఉమ్, వారి సుకర్మలని తెచ్చి ఉమ్, ఈ ఉమ్, కష్టాన్నిచ్చే కర్మని భస్మం చేయడం. అంటే ఓకే. సుకర్మలు అంటే ఆ సంచితంలోంచి మంచి కర్మలు పుణ్యకర్మలు తీసుకొచ్చి ఆ పుణ్యకర్మలు తీసుకొచ్చి ఈ కర్మ అంటే పుణ్యకర్మలతోటి ఈ కర్మని
జీరో చేయటం. ఇదేందో క్లారిటీ రాలా. థర్డ్ పాయింట్, పై రెండు సాధ్యం కాని అనివార్య కర్మ అయితే తామే ఆ కర్మ, ఆ రెండిటి ద్వారా కూడా డీల్ చేయలేని కర్మలు అయితే. పై రెండు సాధ్యం కాని అనివార్య కర్మ అయితే ఉమ్. తామే ఆ కర్మని బదిలీ చేసుకోవడం. అంటే ఆ కర్మను బదిలీ చేసుకోవడం అంటే వేరే జన్మకి బదిలీ చేయడం అని. ఫోర్త్ పాయింట్, కర్మని సవరిస్తూ మరొక జన్మ నుంచి కొంత ఆయుష్ని తెచ్చి ఇప్పటి జన్మకి కలపడం. కర్మని సవరిస్తూ మరొక జన్మ నుంచి కొంత ఆయుష్ని తెచ్చి ఇప్పటి జన్మకి కలపడం. ఆ వాయిస్ వినపడుతుంది. లే- అదే మరొక జన్మలో ఉన్న ఆయుష్ తెచ్చి ఈ జన్మలో యాడ్ చేస్తారు, అంతే కదా. కర్మని సవరిస్తారంట మ్యామ్. సవరించడం అంటే వేరే జన్మలో ఉన్న ఆయుష్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు. నెక్స్ట్ జన్మలో నేను 90 ఏళ్ళు జీవించాలి అనుకున్నా, అక్కడ 80 చేసి ఆ 10 ఏళ్ల జీవితాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి యాడ్ చేస్తారు. అది. శ్రీ గురు చరిత్ర, సాయినాథుని వంటి మహనీయుల జీవిత చరిత్రలలో వచ్చిన ఇలాంటి కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుందాం. శ్రీ గురు చరిత్ర, సాయినాథుని వంటి మహనీయుల జీవిత చరిత్రలో వచ్చిన ఇలాంటి కొన్ని విషయాలని పాయింట్స్ చెప్పాము. ఆ లావణ్య కళ్ళు ఇప్పుడు దాకా చదివింది మళ్ళీ ఒక్కసారి చదువు అమ్మా. తమ భక్తుల ప్రారబ్ధ కర్మ ఫలానుభవాన్ని కరుణతో ఈ కింది పద్ధతుల్లో ఏదో ఒకటి ఉపయోగించి మహాత్ములు వారి కష్టాలని పోగొడతారు. ఫస్ట్ పాయింట్, ప్రస్తుత కష్టాన్ని మరొక జన్మకి కొంత తరలించడం. సెకండ్ పాయింట్, సంచితంలోని వారి సుకర్మలని తెచ్చి ఈ కష్టాన్నిచ్చే కర్మని భస్మం చేయడం. థర్డ్ పాయింట్, పై రెండు సాధ్యం కాని అనివార్య కర్మ అయితే తామే ఆ కర్మని బదిలీ చేసుకోవడం. అంటే ఫోర్త్ పాయింట్, ఫస్ట్దేమో ఈ జన్మలో ఉన్న ఈ కర్మ లెక్కను నెక్స్ట్ జన్మకు పోస్ట్ పోన్ చేయడం కొంత. సెకండ్ వన్ ఏమో పుణ్యకర్మలు తెచ్చి దీన్ని బ్యాలెన్స్ చేసేసేయడం. భస్వం చేయడం కంటే కూడా బ్యాలెన్స్ చేయడమేమో మరి. మూడవదేమో పూర్తిగా ఆ మూడవది ఏంటి మళ్ళీ చదువు. పై రెండు సాధ్యం కాని అనివార్య కర్మ అయితే తామే ఆ కర్మని బదిలీ చేసుకోవడం. అంటే ఈ జన్మ కాకుండా నేను వచ్చే జన్మలో దాన్ని ఎక్స్పీరియన్స్ పొందుతా, నాకు ఇప్పుడు వద్దు అని చెప్పి చెప్పుకోవడం. ఫోర్త్ పాయింట్, కర్మని సవరిస్తూ మరొక జన్మ నుంచి కొంత ఆయుష్ని తెచ్చి ఇప్పటి జన్మకి కలపడం. ఓకే. శ్రీ గురు చరిత్ర, సాయినాథుని వంటి మహనీయుల జీవిత చరిత్రలలో వచ్చిన ఇలాంటి కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుందాం. కళ్ళు బాగా వాచిన ఒకరు షిరిడి సాయిబాబా దగ్గరికి రాగా ఆయన నల్ల జీడి గింజలని నూరి రెండు కళ్ళకి కట్టి మర్నాడు విప్పమన్నారు. విప్పగానే నీరు ధారగా కారి కంటి పాపలు తెల్లబడి కళ్ళు శుభ్రమయ్యాయి. నల్ల జీడి గింజలు నిజానికి కంటి చూపుని పోగొట్టే లక్షణం కలది. ఇది ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మేము ఒక్కొక్కటి అట్లా. ఓకే. అంటే ఆ నల్ల జీడి గింజల్ని ఉపయోగించి బాబా లోపల అంటే దాన్ని యూజ్ చేసి తగ్గించారు అతనుకున్న ప్రాబ్లం ని. కానీ నిజానికైతే జీడి గింజల కంటి చూపుని పోగొట్టే లక్షణం అంట మేము అది. అక్కడ చేసింది కూడా జీడి గింజలేగా. అంటే ఒక వైద్యం చేసి పోయేటట్టు చేశారు. ఓ దీపావళి పండుగ రోజు బాబా దుని దగ్గర కూర్చొని హఠాత్తుగా తన చేతిని దునిలో ఉంచారు. వారి చేయి కాలింది. బాబాని వెంటనే మాధవరావు వెనక్కి లాగి
విషయం అడిగితే దూరదేశంలోని ఓ కమ్మరి భార్య కొలిమి ఉమ్, తిత్తులని ఊదుతూ భర్త పిలిచారని చేతిలో ఉన్న పసిబిడ్డని గమనించకుండా లేస్తే ఆ పాప కొలిమిలో పడిందని తన చేతిని వెంటనే అగ్నిలోకి పోనించి ఆ బిడ్డని రక్షించాలని చెప్పారు. ఉమ్. అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తున్నారు మ్యామ్ ఒక్కొక్కటిగా. ఓకే ఓకే. ఉమ్, నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు. ఉమ్, కపర్తే కొడుక్కి షిరిడీలో ఉండగా ప్లేగు జ్వరం వచ్చింది. బాబా ఆ ఉమ్. ప్లేగు వ్యాధిని తనకి బదలాయించుకున్నారు. బాబా అంగీ పైకెత్తి తన శరీరంలో వచ్చిన 4 ప్లేగు పొక్కులని చూపించారు. ఓకే. ఉమ్. అంటే పైన 4 ఉన్నాయి కదా మ్యామ్, దానికి ఏమన్నా ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారేమో ఇవన్నీ. ఆహా, 4 కి కాదు వాటిల్లో. ఫోర్త్ పాయింట్ ఏంటి? కర్మని సవరిస్తూ మరొక జన్మ నుంచి కొంత ఆయుష్ని తెచ్చి ఇప్పటి జన్మ కలపడం అనా? మూడోది? పై 2 సాధ్యం కాని అనివార్య కర్మ అయితే తామే ఆ కర్మని బదిలీ చేసుకోవడం. అంటే గురువులు ఎలా కాపాడుతారు అనే దానికి ఇది. ఆహా. ఉమ్. గురువులు కాపాడతారు. ఎలా ఉమ్. కాపాడతారు అని, వాళ్ళ ప్రారంధాన్ని ఎలాగా మార్చగలుగుతారు అని. ఉమ్. పైన రాలేదా షోలాపూర్. పాయింట్ అసలు? ఏది మేడం? పైన అసలు రాలేదా పాయింట్? ఏ పాయింట్ మ్యామ్? గురువులు వాళ్ళని ఎలా కాపాడతారు అనే పాయింట్ వచ్చింది కదా. ఇవే కదా మ్యామ్ అన్ని. కళ్ళు అదే అదే అవతార బాగా మూర్తులు. వాచిన ఫస్ట్ ఉమ్, దాంట్లోనేమో కళ్ళు బాగా వాచిన ఒక ఆయన షిరిడి బాబా దగ్గరకు వస్తే ఆయన ఉమ్. జిడి గింజలు వేసి కాపాడినారు అని చెప్పారు కదా. అవునవును. ఆ దీపావళి పండగ రోజు దున్ని దగ్గర కూర్చుంటే పిల్లోడు పడినాడని చెప్పారు కదా. అది అది ఆ అది తెలుసు, చేయి అందరూ పెట్టి కాపాడినాను. ఎట్లా ఆ మూవీస్ లో చూస్తున్నారు అది. ఉమ్, ఆ ఇక్కడ కపర్తే కొడుక్కి షిరిడీలో ఉండగా ప్లేగు జ్వరం వస్తే ఆ ప్లేగు జ్వరం ఆయన తీసుకున్నారంట బాబా. ఆయన షర్ట్ ఎత్తి చూపిస్తే పొక్కులు కనిపించాయంట సాయిబాబా వారికి. ఓకే. ఆ, ఆ అబ్బాయిది ఆయన తీసుకున్నాడని చెప్తున్నారు. 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇక్కడ. ఓకే. ఉమ్, ఫోర్త్ పాయింట్, షోలాపూర్ నివాసి సకారం ఔరంగాబాద్కర్ భార్యకి 27 ఏళ్లుగా సంతానం లేదు. తన ఉమ్, సవతి కొడుకు విశ్వనాథ్ తో షిరిడీకి వచ్చింది. ఆమె ఉమ్, 2 నెలలు ఉన్నాక శ్యామ ఓ రోజు ఆమెని బాబా దగ్గరికి తీసుకువెళ్ళాడు. బాబా ఓ ఉమ్, కొబ్బరికాయని పగలగొట్టి చిప్పని ఆమె ఒళ్ళో వేసి ఏ ఏడాదిలోగా ఆమెకి సంతానం కలుగుతుందని చెప్పారు. ఏడాదిలో ఆమె బిడ్డని కన్నది. ఉమ్. ఓకే. ఉమ్. ఇవన్నీ చెప్పారు మేడం, పాయింట్స్ అన్ని వచ్చినాయి. ఆ, ఇలాగ చాలా తర్వాత. ఎగ్జాంపుల్స్. తర్వాత ఫిఫ్త్ పాయింట్, బాబా భావు అని ప్రేమగా పిలిచే డాక్టర్ పిళ్ళే బాబా భక్తుడు. ఉమ్, షిరిడీలో ఉండగా పిల్లేకి నార కురుపు లేచింది. దాని బాధ పడలేక దాన్ని 10 జన్మలకి మార్చమని దీక్షిత్ ద్వారా పిల్లే బాబాకి కబురు చేస్తే బాబా ఉమ్, అతన్ని మసీదుకి రప్పించి చెప్పారు, ఉమ్. 10 జన్మలకి దేనికి? 10 రోజుల్లో విమోచనం పొందుదువు గాని ఇప్పుడు కాకి వచ్చి నీ పుండుని పొడవుగానే నీకు పొడుస్తుంది. నయం ఉమ్, పొడవగానే నీకు నయం అవుతుందని చెప్పారు. అంటే ఆయన ఆప్షన్ కోరుకున్నారు, నాకు 10 జన్మల తర్వాత ఇవ్వండి అని. లేదు లేదు, దాని కర్మని క్లియర్ చేసే టైం దగ్గరకు వచ్చిందని బాబా ఆన్సర్ ఇచ్చారు. ఉమ్, అబ్దుల్ మసీదు శుభ్రం చేస్తుండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కాలి కురుపు మీద పడి అది చితికి 7 పురుగులు బయటపడ్డాయి. ఉమ్. క్రమంగా పిల్లే బాధ ఉపశమించింది. అదే. ఉమ్, అబ్దులే ఆ అబ్దులే ఆ కాకి అని బాబా నవ్వుతూ చెప్పారు. అంతే. అబ్దుల్లానే ఆ కాకి. ఉమ్. అంటే ఆయనకు కర్మ రిలీజ్ అయ్యే టైం వచ్చింది కాబట్టి అక్కడ ఆ అలా టైం జరిగింది. వచ్చింది కాబట్టి ఆయన చెప్తున్నారు, ఉమ్. అన్నెందుకు ఏమో నువ్వు 10 జన్మల తర్వాతకి తీసుకెళ్ళక్కర్లేదు, నీకు 10 రోజుల్లో అది క్లియర్ అయిపోతది అని చెప్తున్నారు. అంటే అక్కడ బా జిల్లేడు అవి అవి
అవి వేయడం కళ్ళల్లో, అది ప్రాబ్లం క్లియర్ అవ్వటం, ఇదంతా వైద్యం లెక్క కిందకు వస్తుంది. నాకు తెలిసి. సరే చూద్దాం తర్వాత ఇంకేమన్నా ఇస్తారేమో. బాంబేకి చెందిన హరిశ్చంద్ర పితలే అనే అతని కొడుకు మూర్ఛ ఉమ్. రోగంతో బాధపడేవాడు. ఎన్ని ఎందుకంటే వై ఇవన్నీ అందరికీ తెలుసు, ఎందుకని బాబా సినిమా చూస్తుంటారు కాబట్టి. బాబా సినిమాలో ఇవందరూ ఎక్స్పీరియన్స్ చూసుంటారు. ఉమ్. ఎన్ని వైద్యాలు చేసినా ఆ జబ్బు నయం కాకపోవడంతో అతను ఉమ్. బాబా దగ్గరికి తన కొడుకుతో వచ్చాడు. బాబా ఉమ్. ఆ పిల్లవాని వైపు చూడగానే అతని కళ్ళు తిరిగి స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. ఉమ్. అతని మూర్ఛ రోగం పూర్తిగా నయమైంది. ఉమ్. శ్రీ అతడి దత్తాత్రేయులు మూర్ఛ రోగం నయమైంది. ఓకే. శ్రీ దత్తాత్రేయులు శ్రీ పాద వల్లభుడిగా పిఠాపురంలో జన్మించారు. శ్రీ ఉమ్. దత్తాత్రేయులు శ్రీ పాద వల్లభుడిగా పిఠాపురంలో జన్మించారు. శ్రీ అవును. ఉమ్. వల్లభుడికి అప్పటికే కుంటి గుడ్డి అవకరాలు గల ఇద్దరు అన్నలు ఉన్నారు. ఉమ్. తను తీర్థయాత్రలకి వెళ్ళబోయే ముందు తన తల్లిదండ్రులకి ఆసరాగా ఉంటారని సోదరులని పిలిచి ఆయన స్పృశించగానే వారి అవకరాలు మాయమై మామూలు వాళ్ళయ్యారు. ఆ తర్వాత శ్రీ వల్లభుడు తీర్థయాత్రలకి బయలుదేరాడు. ఇది ఒక్కసారి చదవమ్మా, నాకు క్లారిటీ రాలా. శ్రీ దత్తాత్రేయులు శ్రీ పాద వల్లభుడిగా పిఠాపురంలో జన్మించారు. ఇప్పుడు ఇప్పుడు పిఠాపురంలో పెద్ద గుడి కూడా ఉంది, చాలా ఫేమస్ గుడి అది. ఉమ్. శ్రీ వల్లభుడికి అప్పటికే కుంటి గుడ్డి అవకరాలు గల ఇద్దరు అన్నలు ఉన్నారు. ఓకే. ఉమ్. శ్రీ వల్లభుడికి ఉన్నారంట మ్యామ్. అప్పటికే ఉమ్. ఇద్దరు ఉమ్. అన్నలు ఉన్నారంట. వాళ్ళు కుంటి గుడ్డి అవకరాలు గల ఇద్దరు అన్నలు. ఓకే. ఉమ్. తను తీర్థయాత్రలకి వెళ్ళబోయే ముందు తన తల్లిదండ్రులకి ఆసరాగా ఉంటారని సోదరుల్ని పిలిచి ఆయన స్పృశించగానే వారి అవకరాలు మాయమై మామూలు వాళ్ళయ్యారు. ఓ. ఓకే. ఉమ్. ఆ తర్వాత శ్రీ వల్లభుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఉమ్. ఇలా ఎన్నున్నాయి ఇట్లాగా మార్చినవి? మహాత్ములు తమ దగ్గరికి వచ్చిన ఆర్తుల కష్టాలను తొలగించడానికి చికిత్సగా ఇలాగా ఉన్నాయి మేడం. ఇక్కడ ఎంత వరకు ఉన్నాయంటే ఇంకా వన్ పేపర్ ఉంది మ్యామ్. చదువు అని చదువుతా వెళ్ళు. మహాత్ములు తమ దగ్గరికి వచ్చిన ఆర్తుల కష్టాలని తొలగించడానికి చికిత్సగా వారిని ఏదైనా చేయమని కోరుతుంటారు. మహాత్ములు తమ దగ్గరికి వచ్చిన ఆర్తుల కష్టాలని తొలగించడానికి చికిత్సగా వారిని ఏదైనా చేయమని కోరుతుంటారు. నిజానికి మహాత్ముల సంకల్పంతో ఆ కష్టాలు తొలగుతాయి తప్ప వారు సూచించినది చేయడం వల్ల కాదు. ఇదేంది మళ్ళీ చదువు. నిజానికి మహాత్ముల సంకల్పంతో ఆ ఉమ్. కష్టాలు తొలగుతాయి తప్ప వారు ఉమ్. సూచించినది చేయడం వల్ల కాదు. వాళ్ళ సంకల్పంతో తగ్గుతున్నాయి. ఓకే. ఉమ్. అది ఒక నెపం మాత్రమే. ఉమ్. శ్రీ పాద వల్లభుడి జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు కొన్ని నమోదయ్యాయి అని చెప్పారు మేము. వన్ పేపర్ ఉంది అది. అవి కూడా ఓకే. పాయింట్స్. ఉమ్. కుజ దోషంతో వివాహం కాని ఓ అమ్మాయితో కందులు తెప్పించి దాంతో వంటకం చేయించి ఆ అంటే అమ్మాయితో ఇక్కడ ఏమని చెప్తున్నారు? వాళ్ళకి తొలగించడానికి వాళ్ళకి వీళ్ళ సంకల్పంతో తొలగిస్తున్నారు. వీటికి కారణాలు ఏంటి అని ఫస్ట్ 4 రకాలు చెప్పారు చూడు. ఇంకొక జన్మకి పోస్ట్ పోన్ చేయటం, పుణ్యకర్మలు తీసుకొచ్చి దీన్ని బ్యాలెన్స్ చేయటం, మరి ఆ ఇంకొక జన్మ యొక్క లైఫ్ పీరియడ్ ని కొంత తీసుకొచ్చి దీనిలో యాడ్ చేయడం, వీటి ద్వారా వీళ్ళు క్లియర్ చేశారే కానీ పూర్తిగా తీసేయడం అంటూ కాదు అన్న కోణంలో మనకి
క్లారిటీ ఇస్తున్నారు, ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. పాయింట్ అర్థమైందా? అది. ఇవన్నీ చదివాక ఫస్ట్, తర్వాత ఆ 4 రకాలు మళ్ళీ ఒక్కసారి చదువు, క్లారిటీ వస్తుంది. కుజ దోషంతో వివాహం కాని ఓ అమ్మాయితో కందులు తెప్పించి దాంతో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందర్నీ తినమని శ్రీపాదుడు ఆదేశించారు. దాంతో కర్మబంధం తీరి ఆమెకి వివాహం జరిగింది. అక్కడ చూడు, కర్మ బంధం తీరేనే చెప్తున్నారు. అంటే అందరికీ వడ్డించడం, ఆ సేవ చేయడం ద్వారా తనకి ఉన్న చిన్నపాటి కర్మబంధం క్లియర్ అయిపోయింది. ఫుడ్ అంతా వండి అందరికి సర్వీస్ చేసింది కదా అక్కడ. అది. ఆయన కొందరిని ఆవు నెయ్యితో దీపం పెట్టమనేవారు. మరి కొందరిని దర్బారు వంటశాలకి ఆవు నేతిని ఇవ్వమనేవారు. ఫైనల్ గా సేవ చేయించేవారు. క్లిష్ట పరిస్థితిలోని ఆర్తులని శుక్రవారం రాహుకాలంలో అంబికకి పూజ చేయమని చెప్పేవారు. చదువుకుంటూ వెళ్ళమ్మా. రోగగ్రస్తుడైన ఓ భక్తుడు మంచం పట్టాడు. అతను పడుకున్న గదిలో ఆముదం దీపం పెట్టి రాత్రంతా ఆరిపోకుండా ఆముదం పోయాలని చెప్పారు. ఆ ప్రకారం చేస్తే అతనికి రోగం నయమైంది. ఓ వృద్ధ బ్రాహ్మణుడు కడుపు నొప్పితో కురువపురంలోని శ్రీపాద వల్లభుల దగ్గరికి వచ్చారు. ఆయన బాధతో మెలికలు తిరుగుతూ ఆ నొప్పిని భరించే కంటే ఆత్మహత్య మేలని శ్రీ వల్లభుడితో చెప్పాడు. నువ్వు పూర్వ జన్మలో నీ వాగ్బాణాలతో ఏమో మేడం, నీ వాగ్బాణాలతో సూటిపూటి మాటలతో వాగ్దానాలతో, వాక్కు సంబంధించిన దానికి ఇక్కడ మిస్టేక్ ఏదో ఉన్నట్టుంది మేడం. సూటిపూటి మాటలతో చాలా మందిని బాధ పెట్టావు. ఓకే. దాని ఫలితంగానే నీకు కడుపు నొప్పి వచ్చింది. అంటే నోరుంది కదా అని మాట్లాడితే దాని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. నేను చేయించే శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర అనే నామస్మరణంలో నువ్వు పాల్గొను, నీ బాధ పోతుంది అని ఆయన సూచించారు. ఆ ప్రకారం 3 పగళ్ళు రాత్రులు చేయించారు. దాంతో అతని కడుపు నొప్పి పోయింది. ఓసారి శ్రీపాదుల వారు తమ శిష్యుల పాప కర్మలని రాళ్ళు రప్పలకి బదలాయించేవారు. వాటిని కొట్టడం ద్వారా, నరకడం ద్వారా ఆ కర్మ ఫలాలని వారు ధ్వంసం చేసేవారు. అంతే. మళ్ళీ చదివి లాస్ట్ లైన్ ఒకసారి. ఓసారి శ్రీపాదుల వారు తమ శిష్యుల పాప కర్మలని రాళ్ళు రప్పలకి బదలాయించేవారు. వాటిని కొట్టడం ద్వారా, నరకడం ద్వారా ఆ కర్మ ఫలాలని వారు ధ్వంసం చేసేవారు. మరి మార్పా గారు చేసి లేదా మిలారపాకి కొండ మీద గుడి కట్టమని చెప్పి ఆ గుడి ఇల్లు కట్టమన్నారు. ఇటుక అన్ని మోసుకొని పోయి కట్టారు. లాస్ట్ కు పోయి మొత్తం పడగొట్టేశారు. అంటే అక్కడ పని చేయడం ద్వారా వాళ్ళలో ఉన్న దాన్ని దాటేయగలుగుతారు. వాళ్ళలో ఉన్న సరికాని గుణాలని వాటిని దాటగలుగుతారు. అందుకని మహాత్ములు ఆ పని చేస్తుంటారు. పిఠాపురంలో శ్రీపాదుల వారు తమ పెరటిలోని ఓ ముళ్ళ చెట్టుకి శ్రద్ధగా నీళ్లు పోయడం గమనించిన తండ్రి పాపనార్యులు దానికి నీళ్లు పోయకపోయినా అది పెరుగుతుందని చెప్పాడు. నీళ్లు పోసారు కదా. పిఠాపురంలో శ్రీపాదుల వారు తమ పెరటిలోని ఓ ముళ్ళ చెట్టుకి శ్రద్ధగా నీళ్లు పోయడం గమనించిన తండ్రి పాపనార్యులు దానికి నీళ్లు పోయకపోయినా అది పెరుగుతుందని చెప్పాడు. నాన్న, ఈ ముళ్ళ చెట్టు ఎవరో తెలుసా? విసావధాని తాత. స్వయం
భూడ స్వయం భూదత్తుడే నీ మనవుడిగా అవతరించడం విడ్డూరం. అంటే రిలేషన్ దైవద్రోహం ఉంది, ఆ రిలేషన్ మళ్ళీ వచ్చింది భూమి మీదకని చెప్తున్నాడు. దైవద్రోహం అని పరిహాసం చేసిన కర్మానికి మన వీధిలోని నిస్సావధాని తాతే ఈ ముళ్ళ చెట్టుగా పుట్టాడు. అంటే జంతు జన్మల్లోనే కాదు మొక్కల జన్మల్లో కూడా పోతామని ఒక ఇన్ఫర్మేషన్. ఆయన దైవద్రోహం అని పరిహాసం చేశాడంట మేడం. అందుకు ఆ కర్మానికి అదే అదే. పుట్టాడు. ఉమ్, ఉమ్, పైగా ఆయన బ్రాహ్మణ అవును. పరిషత్తులో భోజనాల దగ్గర మల్లాది వారు, గండికోట వారు బొత్తిగా అనాచారులు, ధర్మభ్రష్టులు అంట మేము వాళ్ళు. ఎవరు? ఈయన తాత, ఆయనకు కర్మ ఉంది కదా, చెట్టుగా మారినాడు కదా, ఆయన ఓకే. గురించి. ఆయన ఆయన ఎలా ఉన్నారని చెప్తున్నారు. ఓకే, ఓకే. పైగా ఆయన బ్రాహ్మణ పరిషత్తులో భోజనాల దగ్గర మల్లాది వారు, గండికోట వారు బొత్తిగా అనాచారులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబాల వారిని మరి బుక్ రాసింది కూడా మల్లాది గారే కదా? అవును మ్యామ్, మల్లాది వారు అంటున్నారు ఇక్కడ. ఈయన మల్లాది వెంకటకృష్ణ. ఫ్యామిలీలో ఎంతో మంది ఉంటారు కదా. ఈ రెండు కుటుంబాల వారిని బ్రాహ్మణ సమాజం నుంచి వెలివేయాలనే వివాదం లేపారు. అంతేకాక శ్రీపాదుడే దత్తాత్రేయుడు అనడానికి ప్రమాణం ఏమిటి? శాస్త్రాల్లో, వేదాల్లో ఇది ఉందా? ఉంటే చూపించండి, నమ్ముతాను అన్న విశ్వావధానులే ఈ ముళ్ళ చెట్టు. చదవనా? మ్యామ్ మ్యామ్ సిగ్నల్ పోతుంది. లావణ్య, మ్యామ్ ఇప్పుడు వచ్చింది సిగ్నల్. సిగ్నల్ పోయింది నాది. మళ్ళీ చెప్పనా మ్యామ్? మరణానంతరం ఉత్తర క్రియల విషయంలో జరిగిన లోపం వల్ల తన స్వభావానికి అనుగుణంగా ముళ్ళ చెట్టుగా జన్మించిన ఆయన్ని చూసి జాలిపడి జలతర్పణం చేస్తున్నాను. ఓకే, ఓకే. ఇట్లాంటివన్నీ చేశాడు ఆయన, చెట్టుగా మళ్ళీ జన్మ తీసుకున్నారు కాబట్టి ఆయనకి జలతర్పణం చేస్తున్నానని చెప్తున్నాడు. అంతే కదా? అంతే మ్యామ్. పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభుడు శ్రీపాదుల వారు తమ పెరటిలోని ఓ ముళ్ళ చెట్టుకి శ్రద్ధగా నీళ్లు పోస్తున్నారంట. ఆ ముళ్ళ చెట్టుని పీకేసి దానికి అతని కొడుకుతో శ్రాద్ధ కర్మని చేయించి శ్రీపాదుల వారు దానికి ఉత్తమ గతిని ప్రసాదించారు. అంటే అక్కడికి అది క్లియర్ చేసేసారు ఆయన. చెట్టుగా జన్మకి తీసుకున్న దానికి క్లియర్ చేసేసారు. మళ్ళీ ఒక్కసారి అతను చెట్టుగా జన్మ తీసుకోవడానికి ఆయన వ్యతిరేకించిన ఒకసారి చదువు.
నాన్న ఈ ముళ్ళ చెట్టు ఎవరో తెలుసా? విశ్వావధాని తాత స్వయం భూతత్తుడే నీ మనవడిగా అవతరించడం విడ్డూరం, దైవద్రోహం అని పరిహాసం చేసిన కర్మానికి మన వీధిలోని విశ్వావధాని తాతే ఈ ముళ్ళ చెట్టుగా పుట్టాడు. పైగా ఆయన బ్రాహ్మణ పరిషత్తులో భోజనాల దగ్గర మల్లాది వారు, గండికోట వారు బొత్తిగా అనాచారులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబాల వారిని బ్రాహ్మణ సమాజం నుంచి వెలివేయాలనే వివాదం లేపారు. అంతేకాక శ్రీపాదుడే దత్తాత్రేయుడు అనడానికి ప్రమాణమేమిటి? శాస్త్రాల్లో వేదాల్లో ఇది ఉందా? ఉంటే చూపించండి నమ్ముతాను అన్న విశ్వావధానులే ఈ ముళ్ళ చెట్టు. మరణానంతరం ఉత్తర క్రియల విషయంలో జరిగిన లోపం వల్ల తన స్వభావానికి అనుగుణంగా ముళ్ళ చెట్టుగా జన్మించిన ఆయన్ని చూసి జాలిపడి జలతర్పణం చేస్తున్నాను అన్నారంట. ఆ ముళ్ళ చెట్టుని పీకేసి దానికి అతని కొడుకుతో శ్రద్ధాకర్మని చేయించి శ్రీపాదుల వారు దానికి ఉత్తమ గతిని ప్రసాదించారు. లావణ్య, నాది నాది సిగ్నల్ పోతా ఉంది. సరే, ఇంకా 2 పేపర్స్ ఉన్నాయి మ్యామ్. ఇక్కడ దాకా అయిపోయింది.